హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నా. మీరు కూడా అనంతగిరి హిల్స్ వెళ్ళాలనుకుంటున్నారా ఆర్ ఎల్స్ ప్లానింగ్ లో ఉన్నారా? సో వెళ్లే ముందు ఆ వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ చెప్తా. అక్కడికి వెళ్ళాక అయ్యో ఇది మిస్ అయిపోయానా అని అనుకోకూడదు కదా. డెఫినెట్లీ దిస్ ఇస్ ద బెస్ట్ వీకెండ్ గెట్ అవే నియర్ హైదరాబాద్. బట్ ఏ మాటకి ఆ మాట, నేచర్ ని మాత్రం బాగా ఎంజాయ్ చేసే వండర్ఫుల్ ట్రిప్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మా ట్రిప్ వచ్చేసి ఫుల్ డే. సపోజ్ 2 days ట్రిప్ ప్లాన్ చేస్తే ఫస్ట్ డే క్యాంపింగ్ చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసుకోవచ్చు. లేదు మాకు ఓన్లీ 1 day అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం 4 o'clock కి స్టార్ట్ అవుతే ఇనఫ్. ఆర్ ఎల్ సన్ రైజ్ వద్దు అనుకుంటే ఆఫ్టర్నూన్ ఇంట్లో లంచ్ చేసుకొని హాయిగా స్టార్ట్ అవ్వచ్చు. ట్రావెలింగ్ లో ఆకలేసింది, ఇంటి నుంచి తెచ్చుకున్న హెల్దీ డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాం. చూసారా ఎంత పింక్ గా ఉందో, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలా పింక్ డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాం. ఫస్ట్ మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వచ్చేసాం, విచ్ ఇస్ డెడికేటెడ్ టు ద ప్రొటెక్టెడ్ లార్డ్ విష్ణు అన్నమాట. అండ్ లొకేషన్ వచ్చేసి అనంతగిరి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, వికారాబాద్. సో టెంపుల్ లో అభిషేకం కి వేరేగా ప్రైజ్ ఉంటుంది. అండ్ నిజంగా దర్శనం చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. చాలా బాగా దర్శనం జరిగింది మాకైతే. మేమైతే 2 times చేసుకున్నాం దర్శనం. ఆ చిన్న గుహ లోపల స్వామి వారి విగ్రహం చూస్తుంటే అలా చూడాలనిపించింది. చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ మేము తాందూర్, మోమిన్పేట్ రోడ్, కోట్పల్లి, తెలంగాణలో ఉన్న కోటిపల్లి రిజర్వాయర్ కి వచ్చేసాం. ఫర్ అన్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఏ గ్రేట్ స్పాట్. మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ట్రిప్ లో అది బెస్ట్ అనిపించింది. బికాస్ లేక్ సైడ్ క్యాంపింగ్, కాయాకింగ్ అండ్ బోటింగ్ కూడా చేసుకోవచ్చు, విచ్ కాస్ట్ ₹150 per person. అండ్ నిజంగా నాకు వాటర్ అంటే చాలా భయం, బట్ మా హస్బెండ్ సపోర్ట్ వలన నేను బోటింగ్ చేయగలిసాను. హ్యాడ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్ విత్ కేరింగ్ గార్డ్స్ కూడా స్పాట్ లో అవైలబుల్ ఉంటున్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు. అండ్ మాకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే 1 hour చేసాము. అస్సలు అంటే అస్సలు టైం తెలియలే. చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. సో బోటింగ్ చేసాక ఆకలేస్తుంది కదా, మాకైతే చాలా ఆకలేసింది. సో మంచి ఫుడ్ తో పాటు మంచి అంబియన్స్ కూడా ఉండాలని ఈ ప్లేస్ కి వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, ఫుడ్ కూడా సూపర్ గా ఉంది. ఓవరాల్ గా వెరీ నైస్ అండ్ వెరీ క్వైట్ ప్లేస్. నెక్స్ట్ మేము అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ కి స్టార్ట్ అయిపోయాము, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ గౌతమ్గూడ వ్యూ పాయింట్ అండ్ ఎ బెస్ట్ స్పాట్ టు టూరిస్ట్ టు విజిట్ ద బ్యూటీ ఆఫ్ ద హిల్స్ ఫ్రమ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ. కొంత ఏరియా వరకు రోడ్ బాలేకున్ను, బట్ వర్షం పడుతున్నది కదా, సో అలా అన్నమాట. ఇంకా ట్రెక్కింగ్ అంత కష్టమేమి ఉండదు, not difficult at all. After reaching, you guys definitely spend a quality time together because akkada memories capture chesukochu. Backdrop fully lovely greenery ఉంటుంది, మంచిగా రీల్స్ తీసుకోవచ్చు, ఫోటోస్ క్లిక్ చేసుకోవచ్చు. అలానే ప్రీ వెడ్ షూట్ ఆర్ పోస్ట్ వెడ్ షూట్స్ కూడా చేసుకోవడానికి బాగుంటది రియల్లీ. సో ఓవరాల్లీ వీ హ్యాడ్ ఏ బ్లిస్ఫుల్ 1 day trip. ఏమండి ఈ ప్లేస్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కమెంట్ సెక్షన్ లో మీరు అనంతగిరి హిల్స్ వెళ్ళినట్లయితే కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.